వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి రూపాయల పైగా విలువైన పల్లాడియం లోహంను స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. బీఆర్ఎస్ పార్టీనైనా చూసి రేవంత్ బుద్ధి తెచ్చుకోవాలి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభం కానున్న నూతన మద్యం షాపులు. ట్రాన్స్జెండర్లకు సమాన అవకాశాలు కల్పించి సమస్యలను పరిష్కరిస్తాం. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. చెన్నైలో భారీ వర్షాలు, ఇప్పటికే ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్. కొత్త వారి సంచారం ఉన్నప్పుడు సమాచారం ఇవ్వండి. డీఎస్పీ చంద్రబాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇద్దరు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ జలపల్లి వెంకటేశ్వరరావు జేవీఆర్ మాట్లాడుతూ, ఇద్దరు సినిమా పెద్ద కాస్టింగ్, సాంకేతిక విలువలతో నిర్మాణ దర్శకుడు సమీర్ సాహసోపేతమైన ప్రయోగం చేశారని, సాంగ్స్ చూస్తే దర్శకుడు సమీర్ కష్టం ఫలిస్తుందని ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. తెలుగు ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి వృసానా లాంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న సమీర్కి సినిమా సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా అర్జున్, రాధిక, కుమారస్వామి హీరో హీరోయిన్లుగా, జేడి చక్రవర్తి ముఖ్య పాత్రలో నటించిన ఇద్దరు హిట్ కొడుతుందని చెప్పారు. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ప్రసన్న గారికి, మరి మా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు సినిమాకి భాషా భేదం లేకుండా మరి తెలుగు సినిమాలు ఉన్న చిన్న చిన్న ప్రొడ్యూసర్ ఎవరు వచ్చినా సహకరిస్తూ మరి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పృతాని రామకృష్ణ గౌడ్ గారికి, మరియు రెడ్డి గారికి, లక్ష్మి గారికి, హీరోయిన్ గారు, సమీర్ గారికి, ముఖ్యంగా వారికి ఒక విధంగా చెప్పాలంటే పెద్ద గుండె ఉంది. అందరు కూడా గుండె ఎక్కువ ఉన్నట్టుంది. అంత శక్తియుక్తుల్ని యూజ్ చేస్తూ, అంత క్లారిటీతో, ఇంత భారీ బడ్జెట్తో భారీగా తీసిన సినిమా, మన భగవంతుడు కూడా సంకల్పంతో తీసినందుకు ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. మరి ఇలాంటి సినిమాలు ఇంకా 10, ఇంతకంటే పెద్ద సినిమాలు ఇంకా 10 తీయాలని ఆ దేవుడు వారిని ఆశీర్వదించాలని చెప్పని. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పై వీడియోలో కనిపిస్తుంది చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కళాశాలలో వర్షపు నీటి పరిస్థితి. చెన్నైలో ఏ స్థాయిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయో పై వీడియో తెలియజేస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఉందిరా గడ్డివేంబ్ల మండలం గడిగరేవుల గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న దేవర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు పాణ్య మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి.
ఇల్లందు సింగరేణి ఏరియాలోని జేకేఫై ఉపరితల గని నుంచి కాలపరిమితి ముగిసిన 21 ఇంక్లైన్ భూగర్భ గనిని కలుపుతూ ఏర్పాటు చేయనున్న నూతన ఉపరితల గనికి సంబంధించిన కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ నుంచి అనుమతులు వచ్చాయని జీఎం జాన్ ఆనంద్ తెలిపారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం మాట్లాడుతూ గని ఏర్పాటుకు సంబంధించి 151.85 హెక్టార్ల అటవీ భూమి వినియోగించుకునేలా అనుమతులు వచ్చాయని అన్నారు. ఉపరితల గని ఏర్పాటుతో మరో 12 ఏళ్లు ఇల్లెందుకు బొగ్గు ఉత్పత్తికి డోకాలేదని జీఎం తెలిపారు. మరో 3-4 నెలల్లో స్టేకు 1కు సంబంధించి పనులు ప్రారంభం అవుతాయని జీఎం తెలిపారు. ఆయనతో మాట్లాడితే ఇట్లా సార్ చెప్పింది సార్ ఇట్లా ఒక వ్యూ తీసుకోమన్నారు. మాకు వర్షం ఈ కొట్టాలని మా ఫోన్ సరిపోతుంది. waiting for a long period. ప్రెస్ స్టేట్మెంట్ ఏంటంటే ఎలందు ఏరియాకి లైఫ్ అనేది ఎఫ్ఎస్సి స్టేజ్ 1 క్లియరెన్స్ ఆఫిషియల్గా నిన్న రాత్రి 10:30కి వచ్చింది. నిన్న రాత్రి రిలీజ్ అయింది కాబట్టి నేను మీ అందరికీ ఆఫిషియల్గా షేర్ చేస్తున్నాను. ఇదంతా షేర్ చేయలేదు, ఇప్పుడు ఆఫిషియల్గా నేను ప్రిన్సిపల్ వచ్చింది, ఇప్పుడు ఆఫిషియల్గా స్టేట్మెంట్ వచ్చింది. సో ఇంకా ఈసీ వస్తే ఆల్మోస్ట్ ఇంకా 3 monthsలో 4 monthsలో will be landing the new project. So ఎదందుకు ఇంకా 12 సంవత్సరాల లైఫ్ ఉన్నది. సో అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని అర్హులైన నిరుపేదలకు సాగు భూములు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం అనక స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్ధి శ్రీనివాసులు, సిపిఐ మండల నాయకులు మరియు ఓకే ఉబ్లేష్ రెడ్డి, జిరెడ్డి, చరణ్, ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి మండలంలోనే దాదాపు అనేక గ్రామ పంచాయతీలలో దాదాపు అందరూ కూడా నిరుపేదలు ఉన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 విడతల భూ పంపిణీ జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క పేద ప్రజలకు కానీ సాగు భూమి అందనటువంటి పరిస్థితి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జగనన్న ప్రభుత్వం కూడా ఇచ్చారు. కానీ ఇక్కడున్న పేదలు ఏ ఒక్కరు కూడా సెంటు భూమి కానీ జానడు జాగా కానీ రానటువంటి పరిస్థితి. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ యొక్క రాయచోటి నియోజకవర్గంలో లక్కిరెడ్డిపల్లిలో ఎక్కడ చూసినా కూడా భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. గత ప్రభుత్వంలో వాగులు, వంకలు, గుట్టలు సైతం పట్టాలు చేసుకొని క్రాప్ లోన్ తీసుకొని ఎంజాయ్మెంట్లో ఉంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఏ ఒక్కరికి కూడా జానడు జాగా లేనటువంటి పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ సాగు భూములు ఇవ్వాలి. ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఉన్నారో అవన్నీ కూడా తక్షణం రద్దుపరిచి అర్హులైన పేదలందరికీ సాగు భూమి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరినీ సమీకరించి అవసరమైతే లక్కిరెడ్డిపల్లి నుంచి అన్నమయ్య కలెక్టరేట్ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి అర్హులైన పేదలందరికీ 3 ఎకరాల చొప్పున సాగు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిగల్ల శ్రీనివాసులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా గోదర్ఖని ఓల్డ్ అశోక థియేటర్ పక్కన ఉన్న మొబైల్ షాప్ వ్యాపారస్తులు నిరసనకు దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన కరెంటును విద్యుత్ అధికారులు తొలగించారు. ఏ కారణంతో విద్యుత్ తొలగించారని మొబైల్ షాప్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు విద్యుత్ పునరుద్ధరించుకోవాలని నిరసనకు చేశారు. చివరికి విద్యుత్ అధికారులు సుమారు 10 గంటలకు వారికి మళ్లీ కరెంటు వెంటనే లేదు. కేవలం ఏంటంటే
పాత మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని చూపిస్తున్నారు. అది 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 అసలు షాపింగ్ అనేది పనిచేసేది కాదు. అది ఎమ్మెల్యే గారు కూడా సందర్శించి దీన్ని రిపేర్ చేయాలని చెప్పారు. అవి వార్తలలో కూడా వచ్చినాయి. అటువంటి దాంట్లో పోయి మేము నెలలు ఉండి మా పిల్లల్ని ఎట్లా చదువుకుంటాం, మా లోన్లు ఎట్లా కట్టుకుంటాం, మా అప్పులు ఎట్లా కట్టుకుంటాం, మా పిల్లల్ని ఎట్లా చదివించుకుంటాం? మాకు ఏదన్నా దారి చూపించి తీయాలి. రాజ్ కుమార్, మాకు ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి ఓల్డ్ షోక్ వెంబడి ఇక్కడ షాప్స్ మా తండ్రి గారికి గలవు. ఇక్కడ కొన్ని నెలల క్రితం ఓల్డ్ షోక్ చేయడానికి కొంచెం గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం జరిగింది. ఆ భయంతో మేము ఇక్కడ ఉన్న ఓనర్లు అందరం కూడా హైకోర్టుని ఆశ్రయించి స్టాటస్ కో ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ స్టాటస్ కో ఆర్డర్ ఎగ్జిస్టింగ్లో ఉండగా కూడా కొందరు వ్యక్తులు ఇవాళ ఇక్కడ ఈ షాప్స్కి ఇప్పుడు ఏదైతే సాయంత్రం పూట 6 గంటలకి కరెంటు నిలిపివేయడం జరిగింది. ఈ కరెంటు నిలిపివేసి దీన్ని కూడా కూలగొట్టే దిశగా వీళ్ళు కొందరు వ్యక్తులు ఇక్కడ చూస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి నేను ఆల్రెడీ ఈ విషయాన్ని మన జిల్లా కలెక్టర్ గారికి మరియు అదర్వు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 100 ఫోన్ చేసి ఇక్కడ కొందరు గుర్తెరిగే వ్యక్తులు కొందరు కరెంటు తీసేసి ఇక్కడ దీన్ని ఈరోజు రాత్రి ఏమైనా చేయగలుగుతారని చెప్పి ఒక భయంతో మేము వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి నేను అధికార యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నా, ఇదైతే హైకోర్టులో పెండింగ్లో ఉంది ఈ కేసు. దీనికి స్టాటస్ కో ఆర్డర్ ఉన్నది, ఎగ్జిస్టింగ్లో ఉన్నది. దీన్ని ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంచాలని చెప్పేసి గౌరవ హైకోర్టు కూడా చెప్పింది. కానీ కొందరు వ్యక్తులు దీన్ని ఏదో చేద్దామని దురభిప్రాయంతో ఉన్నానని విషయం తెలిసింది. ఎవరైనా అధికారులు చేస్తే ఉదయం పూట చేస్తారు, కానీ ఈ దొంగ రాత్రి ఈ సాయంత్రాల పూట ఎవరు కూడా రారు అని చెప్పేసి ఆల్రెడీ అధికారులు కూడా అన్నారు. కావున దయచేసి నేను ఇక్కడ అధికారులందరికీ వేడుకుంటున్నా, ఇక్కడ మాకు రక్షణ కల్పించండి, ఈ ప్రాపర్టీస్కి రక్షణ కల్పించండి, హైకోర్టు ఆర్డర్ని మీరు గౌరవించండి అని నేను వేడుకుంటున్నా. మరియు కరెంటు కూడా వెంటనే మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా నేను ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా చెప్తున్నా. ఎలక్ట్రిసిటీ అధికారులు ఎస్సీ కానీ టీ కానీ కూడా వాళ్ళు ఎంతసేపు ఫోన్ చేసినా ఫోన్లు కూడా లేపుతలేరు. జిల్లా కలెక్టర్ గారు ఫోన్ లేపిల్లు, కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా ఫోన్ లేపుతలేరు. అంటే ఈ ఎలక్ట్రిసిటీ అధికారులను ఇక్కడ వేరే వాళ్ళకి ఏమన్నా సేద్య కుర్తిందా, అందుకనే ఈ ప్లాన్లో భాగంగానే వాళ్ళు ఫోన్ లేపకుండా ఉంటున్నారా అని చెప్పేసి కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ, దయచేసి ఎలక్ట్రిసిటీ అధికారులారా ఇక్కడ ఎలక్ట్రిసిటీ పునరుద్ధరించి వెంటనే యథార్థ స్థితిని ఇక్కడ కొనసాగించవలసిందిగా హైకోర్టు ఉత్తర్వులను మీరు గౌరవించాల్సిందిగా నేను కోరుతున్నాను. వాస్తవానికి ఈ షాపులకి ఎప్పటి నుంచో పట్టాలున్నాయి. ఈ షాపులకి కొన్నిటికి LRSలు ఉన్నాయి. ఈ షాపులకి అన్ని ఏదైతే లీగల్గా ఉండాల్సిన అవన్నీ కూడా ఉన్నాయి. కానీ కూడా ఈ షాపుల్ని కూలగొట్టడం అనేది కూలగొట్టిన ఆలోచననే ఒక దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ కూలగొట్టే దిశ ఎవరైనా ముందుకెళ్తే మాత్రం మేము మా తరఫున ఏ రకమైన చర్యలు ఆ రకమైన చర్యలన్నీ ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి నేను ఈ సందర్భం తెలియజేస్తున్నా. దయచేసి మాకు రక్షణ కల్పించండి, మాతో ఏదైనా ఉంటే మాట్లాడండి. మేము ఓకే, రామగుండ అభివృద్ధానికి మేము సహకరిస్తాం, కానీ ఏది ఉన్నా చట్టబద్ధంగా చేయండి. చట్టబద్ధంగా చేస్తేనే చట్టాలపైన ప్రజలకు ఇది ఉంటుంది, అధికారులపైన ప్రజలకు గౌరవం ఉంటుంది. కానీ ఈ రకంగా రాత్రిపూట కరెంటు తీసేసి రాత్రులు ఏమో చేద్దాం, అంతకుముందు మేము ఓల్డ్ షోకును కూడా తీసేసినాం, ఈ షాపులు ఎంత అనే లెక్కన మీరు ఇట్లా తీసుకుంటే చట్టాలు వాటి పని వాటి చేస్తాయి. చట్టమే మాకు ఎవరు చుట్టమేం కాదు. దయచేసి నేను ఒకటే చేస్తున్నా, అధికారులు మాకు రక్షణ కల్పించాలి, కోర్టు ఉత్తర్వులను గౌరవించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ షాపులకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. భారీ వర్షాల దృష్ట్యా అనంతపురం నగరంలోని మొదటి రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నగర పాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పునరావాసన కేంద్రంలో ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నగరంలోని 6వ రోడ్డు పరిధిలోని కైలాసం రోడ్డు ఉన్న నడిమివంకలో సోమనాథ్ నగర్, తాపోవనం బైపాస్, యువజన కాలనీ, కొవ్వూరు నగర్ బైపాస్లో నడిమివంక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న డ్రైనేజ్లో పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
అనే ఉద్దేశంతో బయటకు కట్టారు సార్ హైవే వాళ్ళు. తెల్ల రేషన్ కార్డు లేని 4 లక్షల మందికి ఈ నెలల్లో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. దాని తర్వాత 2 లక్షల పైన ఉన్న వాళ్లకు షెడ్యూల్ ప్రకటిస్తాం. 2.5 లక్షలు వాళ్ళు ఎప్పుడు కట్టాలి, 3 లక్షలు వాళ్ళు ఎప్పుడు కట్టాలనేది త్వరలో చెప్తాం. తప్పకుండా ఈ సంవత్సర కాలంలోనే మీకు రుణమాఫీ జరుగుతుందని అన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అసలు 2 లక్షల వరకు ఉన్నోళ్ళకే చేయాలి. కానీ కేబినెట్ ఏమందంటే వాళ్ళు ఎంత తీసుకున్నా 2 లక్షలు మనం ఇద్దాం, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రైతును ఆదుకోవాలని. తప్పకుండా తెల్ల కార్డులు ఉన్నటువంటి 22 లక్షల మంది ఖాతాల్లోకి 18 కోట్లు జమ చేయని. ఇంకా వైట్ కార్డు లేనటువంటి 4 లక్షల మందికి ఈ నెలలో మీ యొక్క 2 లక్షల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అది చేసిన తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి కేబినెట్ ఆమోదించింది. కాబట్టి మీకు కూడా దానికి ఒక షెడ్యూల్ ప్రకటిస్తాం. 2,50,000 వాళ్ళు ఏ రోజు కట్టాలి, 3 లక్షల వాళ్ళు ఏ రోజు కట్టాలి. తప్పకుండా 31,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే, ఈ పంట కాలంలోనే మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ 10 షాపులకు అనుమతి ఇవ్వగా మొత్తం 320 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి 6.40 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. షాప్ వచ్చిన వారు లైసెన్సు ఫీజు 6 విడతలుగా కట్టడానికి ప్రభుత్వ అనుమతి ఉంటుందని, మొదటి విడత రుసుము కింద 1.06 కోట్లు ఆదాయం చేకూర్చిందని అన్నారు. మొత్తం ఆదాయం 7.46 కోట్లు వచ్చిందని, నూతన మద్యం పాలసీ ప్రకారం షాప్ల వద్ద మద్యం సేవించడానికి అనుమతి గతులు ఉండరాదని, ధరల పట్టిక తప్పనిసరిగా ఉండాలని సూచించారు. సంతపేట చిత్తూరు నందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన కుప్పం సంబంధించి 10 షాపులకు గాను 320 మంది దరఖాస్తు చేసుకున్నారు. 320 మంది హాజరైనారు. 320 మందిలో సంబంధించి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి 5 షాపులు, తర్వాత గుడిపల్లికి సంబంధించి 1 షాపు, శాంతిపురం సంబంధించి 2 షాపులు, రామకుప్పం సంబంధించి 2 షాపులకు గాను టోటల్గా 320 మంది అందరూ హాజరయ్యి, వాళ్ళలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన 5 మంది వాళ్ళ పేర్లు ఈ రమేష్, ఆర్ కార్తీక్, ఆర్ మురళి, వి లోకేష్, 5 వచ్చి లీలా వెంకటేష్. తర్వాత గుడిపల్లిలో వచ్చి ఈఎస్ ప్రభావతి ఆమె లేడీ. తర్వాత శాంతిపురం సంబంధించి 2 షాపులు కానీ వి మురుగేష్, ఎన్ పుష్ప. తర్వాత రామకుప్పం సంబంధించి సాయి రోహిత్, ధనలక్ష్మి. వీళ్ళ టోటల్గా 10 లైసెన్సీదారులకు టెంపరీ లైసెన్స్ ఇవ్వడమైనది ఈఎస్ గారు చిత్తూరు. వాళ్ళ తదుపరి మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత వాళ్ళ ఆల్ ఫార్మాలిటీస్ 1/6 బ్యాంక్ గ్యారంటీ, కౌంటర్ పార్ట్, మిగతా అన్ని డాక్యుమెంట్స్ మాకు 10 డేస్ లోపల కంప్లీట్ చేస్తే వాళ్ళకు లైసెన్స్ కేటాయిస్తాము. సదర్ నోటిఫై చేసిన 10 షాప్స్ గాను. తర్వాత మనకు 320 దరఖాస్తులు వచ్చిన దానికి నాన్ రిఫండబుల్ అమౌంట్ గాను 6,40,00,000 వచ్చింది. తర్వాత 1/6 అమౌంట్ గాను లైసెన్స్ ఫీ 10 షాప్స్ గాను 1,06,66,000.
టోటల్గా 7,46,66,000 వచ్చింది. గవర్నమెంట్కి చలానా రూపంలో కట్టినారు లైసెన్సులు. ఈరోజు 16 నుంచి వాళ్ళకు షాపులు ఓపెన్ చేసుకునేదానికి టెంపరీ లైసెన్స్ ఇచ్చాము. వాళ్ళు ఈ రోజు నుంచి షాపులో రన్ చేస్తారు. కుప్పం 4 మండలాలు. పర్మిషన్ అలాంటి బెల్ట్ షాపులు అలౌ చేయమండి. ఎవరున్నా చేస్తారని మేము వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇట్లా మార్కెట్ చేస్తాము. దాంట్లో ఎంఆర్పి బోర్డు వాళ్ళకి డిస్ప్లే చేస్తామండి. సార్ డిజిటల్ పేమెంట్ అలౌ చేస్తారు సార్ కొనుగోలుదారుడికి? డిజిటల్ 100% ఉంటుంది. అదే కొద్దిగా ఈ 10 years కొద్దిగా టెంపరీ లైసెన్స్ ఇచ్చాము కాబట్టి పర్మనెంట్ లైసెన్స్ వచ్చే లోపలికి అన్ని ఆల్ డిజిటల్ పేమెంట్స్ మనకు ఒక పర్మనెంట్గా ఉంటుంది. ఈ రోజు నుండి ఆల్రెడీ స్టాక్ వెళ్ళారు, స్టార్ట్ చేస్తారు. వచ్చి షాప్ టైంకి 10 to 10 AM to 10 PM. కోటి రూపాయల పైగా విలువైన పల్లాడియం లోహంను స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసిన పరవాడ పోలీసులు. దొంగతనం జరిగిన 4 రోజుల్లో నిందితులని అరెస్ట్ చేసిన పరవాడ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక IPS. మన దగ్గర పర్వాడాలో JNPC జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక యూనిట్ రవీంద్ర హెరాయస్ అనే యూనిట్లో పెలేడియం మెటల్ రిఫైనింగ్ చేస్తారు. ఈ మెటల్ మనకి ఫార్మా యూనిట్స్లో క్యాటలిస్ట్గా వాడే మెటల్. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ మెటల్. దీంట్లో ఒక కేజీ 25 lakhs కంటే ఎక్కువ రేట్కి సెల్ అవుతుంది. సో వీళ్ళ దగ్గర 4.2 kgs ఈ మెటల్ దొంగతనం అయినట్టు మనకి రిపోర్ట్ వచ్చింది. సో దీని మేరకు పర్వాడ CI గారు ఇంకా CCS టీమ్స్ పనిచేసి ఇమీడియట్గా ఆ మొత్తం 4.2 kgs మెటల్ని కూడా రికవర్ చేయడం జరిగింది. దాంతోడు ఈ నేరం చేసిన 4 అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. ఈ 4 కూడా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఎలక్ట్రీషియన్గా, పెయింటర్గా, రిఫైనింగ్ యూనిట్లో, ఇంకో ఆ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేసే ఈ 4 కలిసి ఇట్లా ఇది థెఫ్ట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు మనం సంపాదించవచ్చు అనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో చేసిన క్రైమ్. దీంట్లో ఒక సింగిల్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇనీషియల్గా మనకి రాలేదు. అయినా CI గారు అండ్ CCS SI గారు కలిసి అంత ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి బాగా కంపెనీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి ఇంకా మిగతా ఏ అయితే బయట ఇలాంటి సేల్ జరగవచ్చో అవన్నీ వేరే సోర్సెస్ కూడా వెరిఫై చేసుకొని చాలా తొందరగా ఈ కేసు డిటెక్ట్ చేసి టోటల్ 1 crore పైన వర్తున్న ప్రాపర్టీని కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఇది కూడా తెలియజేస్తున్నాము, ఇట్లాగే మన డిస్ట్రిక్ట్లో చాలా ఫార్మా యూనిట్స్ ఉన్నాయి. సో అన్ని యూనిట్స్లో కూడా CCTV కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేస్తాం అనేది చాలా అవసరం. ఆ కెమెరాస్ పెట్టిన తర్వాత అవి పనిచేస్తున్నాయో లేదో కూడా కంపెనీ యజమానంగా చూసుకుంటా ఉంటే ఇలాంటి ఒఫెన్సెస్ ప్రివెంట్ చేస్తానికి విల్ బి బెటర్ సక్సెస్ఫుల్. ఇంకా అట్లాగే ఈ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కూడా ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్తో చేసినా కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ దీస్ క్రైమ్స్ అనే ఒక మెసేజ్ కూడా అందరికీ వెళ్ళాలని వాళ్ళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూకెన్. హైదరాబాద్లోని ఉప్పల్ పరిధిలో ఉన్న శ్రీ మల్లికార్జున బ్రహ్మరమ్మ దేవాలయంలో హుండీ చోరీ చేసేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ CCTV ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు ఓ దుండగుడు ఎవరులేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి హుండీ తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించాడు ఆ దొంగ. ఈ క్రమంలో ఎవరో వస్తున్నట్లుగా గమనించి అక్కడి నుంచి పారిపోయాడు దొంగ. ఈ సంఘటనపై ఆలయ చైర్మన్ జన్ని రఘు PS లో ఫిర్యాదు చేశారు. మోహన్ శేఖర్ మాస్క్ తీసుకొని ఉండు కదా, సైడ్ కొంచెం కనిపించింది కదా, దాన్ని బట్టి వాళ్ళు గీపిస్తారు. మరి ఫింగర్ ప్రింట్ నేను కట్టాల్సిన దొరకదామడా, నేను దుంకలే గేట్ చేసి ఉంది. ఆడెవరు ఉన్నారేమో. ఓడల రేవులో సముద్రపు అలలు
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఓడల రేవు ఓఎన్జీఓఎస్ న్యూ టెర్మినల్ కాంపౌండ్ గోడను దాటి టెర్మినల్ వరకు సముద్రపు నీరు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో సముద్రం మరింత ముందుకు చొచ్చుకు వచ్చి సముద్రపు నీరు టెర్మినల్ను తాకుతుంది. ఇప్పటికే టెర్మినల్ సముద్రం వైపు ఉన్న రోడ్డు పూర్తిగా రాకాసి అలలకు ధ్వంసం కాగా ఇదే పరిస్థితి కొనసాగితే టెర్మినల్ కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసమయ్యే పరిస్థితి లేకపోలేదని స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా ఈ ఓఎన్జీఓసీ టెర్మినల్ కూడా చుట్టూ నిర్మించిన రోడ్డు సముద్రం వైపున పూర్తిగా కోతకు గురైంది. జియోట్యూట్ పద్ధతిలో ఇక్కడ సముద్రపు కోత నివారణ చర్యలు తాత్కాలికంగా చేపట్టారు ఓఎన్జీఓసీ అధికారులు. అయితే అది కూడా ధ్వంసమైంది. ఇదిలా ఉంటే ఓడల రేవులో ఓఎన్జీసీ ఆఫ్ షోర్లో లభ్యమయ్యే భారీ స్థాయి సహజ వాయువును ఓడల రేవు ఆన్ షోర్ టెర్మినల్ నుంచి ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మామూలుగా అంటున్నావా? ఇది పెద్దది. ఇది వస్తుంది కట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.